గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టీవీ5 టాప్ స్టోరీ. ఎటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం? సిగ్గులేని సమాజంలో మనం నిజంగా బ్రతుకుతున్నామా? నిగ్గదీసి అడుగు అని సీతారామశాస్త్రి గారు చెప్పింది నిజమవుతోందా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అనంతబాబు అనే వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆయనకిచ్చిన సత్కారాలు, ఆయన ఊరేగింపులు, పూలదండలు, వెహికల్స్ కాన్వాయ్, వైసీపీ కార్యకర్తల కోలాహలం, ఇవన్నీ అనంతబాబు స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో ఏం పుట్టలేదు, స్వాతంత్రం కోసం ఏం పోరాడలేదు, దీన ప్రజల కోసం ఆయన ఏమీ పోరాడలేదు, సమాజంలో అణగారిన ప్రజల కోసం ఆయన చేసిందేమీ లేదు. కానీ ఎందుకు ఈ సాగర సత్కారాలు వచ్చాయి? ఎంత బాధపడుతున్నారంటే అందున సమాజంలో ఒకప్పుడు వెలివేసిన కులాన్ని, ఇప్పటికి కూడా చిన్న చూపు చూస్తున్న వర్గాన్ని, మనకు మహాసేన రాజేష్ గారు లేకపోతే ఆ ప్రాంతంలో ఎస్సీలు ఇంకెంత బాధపడి ఉండేవాళ్ళు. నిజంగా మహాసేన రాజేష్ లాంటి మహానుభావుడు ఆ ఏరియాలో పుట్టడం వారి అదృష్టం. ఇక అనంతబాబు విషయానికి వచ్చినట్టయితే ఎందుకు ఈ సాగర సత్కారాలు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనుమతిస్తున్నారు? వారి కార్యకర్తలను ఆర్థికంగా మరి ఎందుకు వాళ్ళకు పురిగొల్పుతున్నారు? ఒకవేళ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నిజమైతే, కరెక్ట్ అయితే నిజంగా ఎంత బాధ కలుగుతుంది? ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం చివరికి ఇలా అవుతుందా? ఓకే, అనంతబాబు గారు ఇటువంటి సత్కారాలు ఎదుర్కొంటున్నారు. ఎందుకు? సొంత డ్రైవర్ని, ఎస్సీ కులానికి చెందిన సుబ్రహ్మణ్యం గారిని చంపేస్తే ఇటువంటి సాగర సత్కారాలు వస్తాయా? మరి ఈ రాజ్యాంగం, ఈ చట్టం, ఈ న్యాయం, ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు, ఈ ప్రభుత్వం, మరి రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన ఎస్సీ మంత్రులు, ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ సర్పంచులు, ఎస్సీ ఎంపీటీసీలు, ఎస్సీ జడ్పీటీసీలు, కొలిక్పూడి శ్రీనివాసరావు గారు, శ్రావణ్ లాంటి మేధావులు ఏమైపోయారు? మరి ఏమవ్వాలి? ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారి తల్లి కానీ, సుబ్రహ్మణ్యం గారి భార్య కానీ, వారి పిల్లలు అసలు అభంశోభం తెలియని పిల్లలు గర్భిణితో ఉన్నప్పుడే చంపేశారు. ఆ పిల్లలకి మీరు ఏం భరోసా ఇస్తున్నారు? అంటే సుబ్రహ్మణ్యం గారిని చంపేసి విడుదలైతే ఏమీ కాదు, ఈ సమాజంలో కాలరేసుకొని తిరగొచ్చు, డబ్బులుంటే చాలు, కులం అన్నం ఉంటే చాలు, పార్టీ అన్నం ఉంటే చాలు, ఎవరినైనా చంపేస్తాం, అందున ఎస్సీ ఎస్టీలను చంపేస్తాం, మాకేం కాదు అని చెప్పదలుచుకున్నారా? ఒకవేళ నిజంగా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఏమవుతోంది? నిద్రపోతోందా? ఇంత విచ్చలవిడితనం ఉంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారి ఫ్యామిలీ ఏం చేయాలి? ఈ ఊరేగింపు కనుక సుబ్రహ్మణ్యం గారి ఇంటి నుంచి బయలుదేరితే, ఆ వీధి నుంచి బయలుదేరితే వాళ్ళు ఏమనుకోవాలి? భయపడరా? నిజంగా అటువంటి రాజ్యాంగం, అటువంటి చట్టం, అటువంటి న్యాయం వీళ్లకు న్యాయం చేయనప్పుడు అది అన్యాయమే అవుతుంది. ఆ రాజ్యాంగం వీళ్ళకి పనికిరానప్పుడు ఆ రాజ్యాంగం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మరి ఎవరు ఆదుకోవాలి వాళ్ళని? ఇవాళ సంజీవ్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రముఖ నాయకులు, ఒక మెసేజ్ పంపించారు నాకు. సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా ఈ సమాజాన్ని చీత్కారానికి లోనై మహిళలు కొంతమంది ఉంటారు. వాళ్లకు ఏమీ తెలియదు, ఒళ్ళమ్ముకొని బతుకుతుంటారు, వేశ్య వృత్తిలో ఉంటారు. ఆ సోదరి మనలో ఎంత ఇబ్బంది పడుతుంటారో. ఒకవేళ పోలీసులు వచ్చి పట్టుకోవడానికి వస్తే వాళ్ళు ముసుగు కప్పుకొని ఉంటారు. వాళ్ళు ఎవరిని వేధించరు, ఎవరి దగ్గర దొంగతనం చేయరు. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు అమ్ముకుంటుంటే కూడా పోలీసులు పట్టుకున్నప్పుడు ముసుగులేసుకుంటారు. మన కెమెరాలకు కనపడకుండా వాళ్ళు ముసుగులేసుకుంటారు. ఎక్కడ కెమెరాలో కనపడతామో, ఎక్కడ ముఖం కనపడుతుందో, ఎక్కడ పిల్లలు తల్లిదండ్రులు బాధపడతారని ఆ బాధ ఉంటుంది వాళ్ళకి. కానీ వీళ్ళకి అటువంటి సిగ్గేమీ లేదు, అటువంటి ఎగ్గేమీ లేదు. వేలకు దోచుకున్న వాళ్ళు, మనుషులను చంపేసిన వాళ్ళు ఫోజులు ఇస్తున్నారు. కెమెరాల ముందు ముసుగు కూడా వేసుకోరు వీళ్ళు. అటువంటి వేశ్యలనేమో వెంటబడి తరుముతాం. అసలు వాళ్ళు కనపడితేనే పాపమని చూస్తాం. వాళ్ళు మనకి ఎదురైతే ఇంకో రకంగా మాట్లాడతాం. వాళ్ళతో మనకు సంబంధం లేకపోయినా వాళ్ళని హింసిస్తాం, చిత్కరించుకుంటాం. మరి ఇటువంటి నాయకులను ఎందుకు ఆదరిస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? 1000 కోట్లు దోచుకున్నారని చెప్పి క్రిడ్ ప్రోకోలో సిబిఐ చెప్పింది, ఈడీ చెప్పింది.
ఎందుకు ఆదరిస్తున్నారు మీరు? ఆయన పుట్టినరోజు పండుగలేంటి? ఎక్కడికి పోయినా సాగర సత్కారాలేంటి? ఏం గొప్ప చేశాడని, ఏం ఊడబొడిశాడని సమాజాన్ని? ఏం స్వాతంత్రం సంపాదించి పెట్టారా? కడపకి ఏమన్నా కొత్త కొత్త ఫ్యాక్టరీలు ఏమైనా సాధించారా? ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సాధించారా? ఏమైనా గొప్ప పనులు చేశారా? ఏమైనా నవీన సమాజాన్ని సృష్టించారా? ఆ దోచుకున్న వ్యక్తికి ఇంత సాగర సత్కారాలా? ఇక విజయసాయిరెడ్డి గారు ఏటుగా ఉంటూ అనేక కేసుల్లో లెక్కలు ఎవరు రాశారో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడానికి కారణం విజయసాయిరెడ్డి గారు. ఆయనకి పదవుల మీద పదవులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రజలంతా ఏం ఆలోచించాలంటే ఏపీలో మీరు ఎలాగైనా సంపాదించండి, అక్రమంగా సంపాదించండి, అన్యాయంగా సంపాదించండి, మనుషులను చంపేయండి, బీసీ ఎస్సీలను చంపేయండి, నో ప్రాబ్లం, మీకు పదవులు దానంతరం అదే వస్తాయి అని చెప్పదలుచుకున్నారా? ప్రజలకు మీరు ఇచ్చే సంకేతం ఇదేనా? ఇలానే చేద్దామా? ఇలానే ఉందామా? ఆంధ్రప్రదేశ్ని ఇలాగే ఉంచుదామా? ఆర్థిక నేరాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారు. ఆర్థిక నేరాలు ప్రోత్సహించిన విజయసాయిరెడ్డి గారిని రాజ్యసభకు పంపిస్తారు. వేల కోట్లు సంపాదించిన కాంట్రాక్టర్ రాజ్యసభలో ఉంటారు, లోక్సభలో ఉంటారు. ఇక చివరికి మనుషులను చంపేసిన ఎస్సీ, ఒక పేద ఎస్సీ చంపేసిన అనంతబాబు గారిని ఊరేగిస్తారు. నిజంగా ఇటువంటి సమాజంలో ఉన్నందుకు ఏపీ ప్రజలు సిగ్గుపడాలి. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారడం లేదు. అసలు మీ గురించి సీతారామశాస్త్రి గారు ఎప్పుడో చెప్పారు. సీతారామశాస్త్రి గారు నిజంగా దేవుడు ఇక్కడికి పంపించాడు. ఏపీలో జరగబోయే అంశాన్ని ముందుగానే పసిగట్టిన మహామేధావి అని ఊరుకుందామా? జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తే ఇంకా 100 సార్లు గెలవనేగాక మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇవాళ అనంతబాబు గారికి ఎందుకు అంత సాగర సత్కారాలు చేశారు? అసలు జైలు నుంచి విడుదలైన వారిని వెంటనే ఇంటికి పంపించాలి. రోడ్ల మీద ఊరేగింపు చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? కార్యకర్తలను ఎవరు పంపించారు? ఆర్థిక సహాయం ఎవరు చేశారు? నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఇవన్నీ కూడా వేలు చూపుతారు ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలవకుండా ఈగ కూడా అక్కడ పనిచేయదు, దోమ కూడా వాలదు. మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తెలవకుండా జరుగుతోందా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగితే ఎస్సీల పరిస్థితి ఏంటి? ఎల్లగొట్టదలుచుకున్నారా? ఎస్సీలను ఎలిమినేట్ చేయదలుచుకున్నారా? ఎస్సీలను మొత్తాన్ని చంపేదలుచుకున్నారా? మీకు అంత కోపం ఎందుకు? బీసీలను ఆల్రెడీ మోకాల మీద కూర్చోబెడుతున్నారు. బీసీలంటే పడదు, ఎస్సీలంటే పడదు. నిన్నగాక మొన్న నరసరావుపేటలో ఒక మంచి ముస్లిం నాయకుడిని చంపేశారండి. ఎడిపోతున్నాం మనం. ఇక కత్తి పట్టుకున్న ఒక దుర్మార్గుడు, ఒక వెధవ చూసుకుందామని కత్తి పట్టుకొని మార్చల్లో తిరుగుతున్నాడు. నిజంగా నేను కూడా రాజకీయ పార్టీలో ఉంటే నిజంగా వెళ్ళి ఉండేవాడిని. ఇటువంటి దుర్మార్గ పాలన అవసరమా? అసలు ప్రజలేం చేస్తున్నారు? పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు, అలాగే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులు. ఏం పరిరక్షిస్తారో ఆయనతో కూడా మాట్లాడదాం. పట్టాభి గారు నమస్కారం సార్. నమస్కారం సాంబశివరావు. ఇది అసలు ఏం జరుగుతుందో అక్కడ ప్రభుత్వం అర్థం కావట్లేదు సార్. ప్రతిదీ కక్ష కార్పణ్యాలు. కమ్మోళ్ళు కనపడ్డారా వెలేయండి, కాపులు కనపడ్డారా పవన్ కళ్యాణ్ జడ్జ్ చేసి తిట్టండి, ఎస్సీలను అయితే చంపి అవతల పడేసిన దిక్కులేదు, ముస్లిమ్స్ మీద పడ్డారు ఇప్పుడు. ఇక మరి క్రిస్టియన్స్ని ఎలా ఉందో మనకు బ్రదర్ అనిల్ కుమారే చెప్పారు. అసలు ఈ రాష్ట్రంలో పుట్టడమే తప్పు, ఈ రాష్ట్రంలో పుట్టడమే మహాపాపని బ్రదర్ అనిల్ కుమార్, ఎవరో కాదు బ్రదర్ అనిల్ కుమార్ గారు చెప్పారు. ఇక అనంతబాబు గారి సంగతి చూసాం, వైసీపీ సంగతి చూసాం, మాచర్ల సంగతి చూసాం. ఇక ఏం చేశారని, ఏం ఊడబొడిచారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పుట్టినరోజు వేడుకలో రోజా గారి డ్యాన్స్ అంటే ఇంకా అవినీతి చేయమనా, అక్రమాలు చేయమనా? సాంబశివరావు, మీరు ఇందాక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించినటువంటి ఒక గొప్ప గీతాన్ని వినిపించారు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం, ఆ దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని. ఆయన రాసినటువంటి వాక్యాలు నేటి పరిస్థితిని 100% అద్దం పట్టే విధంగా ఉన్నాయండి. నిజంగానే ఇవాళ మీతో పాటు నేను కూడా అడుగుతా ఉన్నా,
ఇవాళ ఈ డిబేట్ చూస్తున్నటువంటి కొన్ని లక్షలాది మంది ప్రజలను నేను అడుగుతున్నా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ఆ వాక్యాలని మీరందరూ కూడా నిజం చేస్తా ఉన్నారా? అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని అన్నారు. అంటే ఇవాళ కానీ మీ దాకా వచ్చిన రోజున మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఆ ప్రశ్న మీకు మీరు వేసుకోండి. ఆ ప్రశ్న వేసుకుంటే అప్పుడన్నా కొద్ది మందిలో ఉన్న మార్పు వస్తుందో నేను కూడా గమనించాలనుకుంటున్నాను. ఎందుకంటే నేనొక్కడనో, లేదంటే మా కొలిగిపూడి అన్న, లేదంటే మా కొండబద్దల సుబ్బారావు గారు, ఇట్లా కొంతమంది మా ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉన్నాం. దేనికండి? ఇవాళ టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారికి వ్యాపారాలు లేవా? ఆయన ఎందుకు ఫైట్ చేయాలి? సాంబశివరావుకి వేరే ఇదేం లేదా? ఆయన కంఫర్టబుల్గా సాంబశివరావు కోటీశ్వరుడు. ఆయన ఎందుకు ప్రతిరోజు గంట పాటు డిబేట్ పెట్టి అనేక అంశాల మీద ఆయన గట్టిగా మాట్లాడే నలుగురితో తిట్టించుకోవాల్సిన అవసరం దేనికండి? నేను 3 సార్లు దాడులు చేయించుకోవాల్సిన అవసరం నాకేంటి? ఇప్పుడు మేము అందరం దేనికి? తప్పు జరుగుతుంది కాబట్టి మేము ధైర్యంగా నిలబడి పోరాడుతూ ఉన్నాం. ఎప్పుడు చరిత్రలు చదువుకోవటం కాదండి. ఎమర్జెన్సీ టైంలో పలానా వెంకయ్యనాయుడు గారు ఫైట్ చేశారు, లేదంటే జయప్రకాష్ నారాయణ గారు ఫైట్ చేశారు, వాజ్పేయి గారు పోరాడారు, లేదంటే స్వతంత్రోద్యమంలో భగత్ సింగ్ గారు ప్రాణత్యాగం చేశారు అని ఫేస్బుక్లో వాళ్ళ వర్ధంతులకి జయంతులకి వాళ్ళకి నివాళులు అర్పించడం కాదు. వాళ్ళ నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి కదా మనం. ఆ రోజున భగత్ సింగ్ గారు అతి చిన్న వయసులో దేశం కోసం దేనికి ప్రాణత్యాగం చేశాడండి? మనం ఏం నేర్చుకోం అటువంటి వ్యక్తులను చూసి? ఇవాళ యువతకేం పౌరుషం లేదా? ఇవాళ నేను ఎక్కడ కనపడిన ఇదే మాట్లాడుతూ ఉన్నా. మరీ ముఖ్యంగా యువతను ప్రశ్నిస్తూ ఉన్నా నేను. మీలో పౌరుషం లేదా? తప్పు జరుగుతుంటే ప్రశ్నించే తత్వం లేదా? ఎప్పుడు ఏ దేశం వెళ్ళిపోయి ఎక్కడ సెటిల్ అయిపోదాం అన్న ఆలోచనలు కాదు మీకు ఉండాల్సింది. మన దేశం ఏమైపోతోంది, మన రాష్ట్రం ఏమైపోతోంది, మనం నివసించినటువంటి నగరం ఏమైపోతోంది, కొంచెం ఆలోచించండి సార్. దయచేసి ఆలోచించండి. దయచేసి ఎవరు కూడా తప్పుగా భావించొద్దండి. నేను మాట్లాడినటువంటి మాటలు ఎవరికైనా బాధ కలిగించుంటే ప్లీజ్ దయచేసి మీరు అందరూ ఎవరు కూడా తప్పుగా భావించొద్దు. నేను ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసి బాధ కలిగి మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ నర్సరావుపేటలో జరిగింది ఏంటండి? ఇప్పుడు నిన్నగాక మొన్న మాచర్లలో ఏం జరిగిందో మీరు చూశారు కదా. ఇప్పుడు సాంబశివరావు చెప్పినట్టు వాడు కత్తి పట్టుకుని దిప్తా ఉన్నాడు. చల్లా మోహన్ కత్తి పట్టుకుని దిప్తా నరికేస్తా వచ్చిన వాడిని అంటూ ఉన్నాడు. వాడు ఎదురు వెళ్ళి మా పార్టీ నాయకుల మీద కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. దెబ్బలు తిన్నది మా పార్టీ నాయకులు, ఇళ్లు తగలబెట్టించుకున్నది మా పార్టీ నాయకులు, ఆస్తులు కోల్పోయింది మా పార్టీ నాయకులు. అటువంటిది ఎవడైతే కత్తి పట్టుకుని వీరంగం చేశాడో వాడు పోలీస్ స్టేషన్కి వెళితే వాడు ఇచ్చినటువంటి కంప్లైంట్ని తీసుకుని మా పార్టీ నాయకులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారి పైన వాళ్ళందరిపైన 307 సెక్షన్లు పెట్టేస్తారు. ఇదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం అమలవుతున్నటువంటి రాష్ట్రం ఇదేనా? ఇవాళ నర్సరావుపేటలో ఎంత దారుణం అండి. ఇబ్రాహీం అనే ఒక మైనారిటీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, పాపం ఆయన చేసినటువంటి తప్పేంటో తెలుసా? మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. నర్సరావుపేటలో 17వ వార్డులో ఒక పాత స్థలంలో, అంటే అంజుమన్ కమిటీకి చెందినటువంటి స్థలంలో కొన్ని దుకాణాలు మసీదు ఉండేవి. అవి పాత పడిపోయినాయి, పురాతనం అయిపోయినాయి, కూలిపోయే స్థితిలో ఉన్నాయి కదా అని చెప్పి వాటిని కూల్చేసి మళ్ళీ ఒక మసీదుని దుకాణాలని కట్టాలని ఒక ప్రయత్నం ప్రారంభిస్తే మసీదు కట్టనివ్వకుండా అక్కడ ఏదో షాపింగ్ కాంప్లెక్స్ కట్టే ప్రయత్నాలు జరుగుతుంటే పాపం ఆ ఇబ్రాహీం గారు కోర్టుకు వెళ్లారు. ఈ రకంగా తప్పు జరుగుతుందండి, మసీదు ఉన్నటువంటి ప్లేస్లో ఇవాళ అది కట్టకుండా, మసీదు కట్టకుండా అన్యాయం జరుగుతోందని ఆయన కోర్టుకు వెళితే ఆ నిర్మాణానికి అడ్డుపడ్డాడని చెప్పి పాపం ఇబ్రాహీం గారిని నడి రోడ్డు మీద నర్సరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు ఒక రౌడీ షీటర్ అయినటువంటి బాబు అనే వ్యక్తి అతి కిరాతకంగా రోడ్డు మీద నరికేశాడండి. ఇబ్రాహీం అనే వ్యక్తిని నరికేశారు రోడ్డు మీద. మనం చూస్తూ కూర్చుండిపోవాలా? పట్టాభి గారు ఇంతమందిని రేపు ఎల్లుండో ఆ చల్లా మోహన్ గారు కానీ ఈ రౌడీ షీటర్ కానీ వీళ్ళని కూడా వైసీపీ నాయకులు పైనుంచి డబ్బులు వస్తాయి కాబట్టి ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆ విజువల్స్ కూడా మనం వేద్దాం, అవి కూడా మనం చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత కొలిపూడి గారు మాట్లాడతారు. తిరిగి స్వాగతం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలను పరిగణలోకి తీసుకుంటే నిజంగా ఆ సమాజం ఏం చేస్తోంది? కులరహితంగా, మతరహితంగా ముందుకు కదలాల్సిన వర్గాలు కొన్ని ఉంటాయి. మేధావులు కానీ,
యువకులు కానీ, ఏ కులం పట్టించుకొని కొంతమంది ప్రతిభావంతులు కానీ, అక్కడ అనంతబాబు ఊరేగింపు విషయం కానీ, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా చేసిన చెత్త డ్యాన్సులు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలు వీరందరికీ హీరో వర్షిప్ ఎందుకు వస్తోంది? దోచుకో దాచుకో అన్న వాళ్ళకి ఎందుకు వస్తోంది? నిజాలు చెప్పే వాళ్ళకి ఎందుకు రావట్లేదు? అర్థం చేసుకోండి. ఇది శుభ పరిణామమా, చెడ్డ పరిణామమా? మీ రాష్ట్రాన్ని మీరే బాగు చేసుకోవాలి. మీ రాష్ట్రంలో ఉన్న చెడ్డనంతా కడిగేసుకోవాల్సింది మీరే. ఎవరో వచ్చి ఏదో చేస్తారని దయచేసి ఆలోచించకండి. ఇవాళ స్టార్ట్ చేయండి. ఎలక్షన్లు వచ్చే లోపల ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరు అవినీతి పరులు, ఎవరు అక్రమార్కులు, ఎవరు ఎవరిని చంపారు, ఎవరు ఎందుకు ఎవరిని చంపుతున్నారు, ఈ ఘోరాలేంటి, ఈ నేరాలేంటి తెలుసుకునే సత్తా మీకుంది. దయచేసి తెలుసుకోండి. నమస్కారం కొలిక్పూడి గారు. ఒకటి సార్, క్షమించాలి, అనంతబాబు గారి గురించి కన్నా వారి కుటుంబం గురించి ఎక్కువ ఆలోచించాం సార్. వారి భార్య, వాళ్ళ అమ్మ, వీళ్ళంతా కూడా అనంతబాబును ఊరేగిస్తున్నప్పుడు, ఆ కర్రలు తిప్పుతున్నప్పుడు, ఆ సత్కారాలు జరుగుతున్నప్పుడు, ఆ పూలదండలు వేస్తున్నప్పుడు, పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదిస్తున్నప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎవరితో మాట్లాడాలి, ఎవరు వాళ్ళతో మాట్లాడాలి, వారి భయానికి కారకులు ఎవరు? నిజంగా వాళ్ళు ఇప్పుడు బయట తిరిగే పరిస్థితి ఉందా? నెంబర్ 1. అసలు అలా అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న డ్యాన్సులు చూస్తే క్యాబ్రే డ్యాన్సులు కూడా బెటర్ వాటికన్నా. సరే, ఇప్పుడు మీరు చెప్పింది సుబ్రహ్మణ్యం కుటుంబం గురించి. ఆ ఫ్లోలో అనంతబాబు అని వచ్చింది. మనం ఒక పౌర సమాజంలో, నాగరిక సమాజంలో బతుకుతున్నాము అనేది అబద్ధమని అప్పుడప్పుడు కొన్ని పశువులు రుజువు చేస్తూ ఉంటాయి. ఆ పశు ప్రవృత్తి కూడా దాటి ఇంకా రాక్షస మోక ఒకటి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని చంపటం అనేది నేరాల్లో కూడా అతిపెద్ద నేరం. ఎందుకంటే ఇందాక పట్టాభి గారు భగత్ సింగ్ గురించి చెప్పారు. ఒక వ్యక్తి చేయగలిగిన అత్యున్నత త్యాగం ఏంటంటే ప్రాణం ఇవ్వటం. అలాగే ఒక నేరస్తుడు చేసే అతిపెద్ద నేరం ఏంటంటే ఎదుటి మనిషిని చంపటం. అనంత సత్య ఉదయ భాస్కర్, ఇదంట ఆయన పూర్తి పేరు. అనంత సత్య ఉదయ భాస్కర్. దురదృష్టం ఏంటంటే మన సమాజంలో ఈ నెగిటివ్ క్యారెక్టర్స్కి ఉన్నంత పాపులారిటీ ఆ ఊర్లో చదువుకున్న వాళ్ళకు ఉండదు, లేదా ఆ ఊర్లో మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకు ఉండదు, లేదా ఆ ఊర్లో నిజాయితీగా బతుకుతున్న వాళ్ళకి ఉండదు. ఒక రకంగా మనం సమాజాన్ని ఎట్లా తయారు చేసామంటే నిజాయితీగా బతకటం అసమర్థత, నిజాయితీగా బతకటం చేతగానితనం, మంచి వ్యక్తిత్వం ఉండటం చేతగానితనం అని. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది ప్రధానమైన అధికార పార్టీ ఎమ్మెల్యేని, మంత్రుల్ని చూడండి. వాళ్ళని చూసి ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావాలంటే ఎవరుకుంటున్నారు? ఇప్పుడు రాజకీయాల్లో కొంతమంది ఉన్నారు. కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. చాలా సౌమ్యుడు, అద్భుతమైన ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవాడు. ఏమంటారు? మా సార్ చాలా మెత్తగా ఉంటాడండి అంటారు పక్కన ఉన్నవాడు. అంటే ఆయన మంచితనం తప్ప. అలాగని చాలామంది, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను, అలా చాలామంది నాయకులు ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉండొచ్చు. కానీ ఈరోజు వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోలీసులు చెప్పని విషయం ఏంటంటే ఎందుకు చంపారు. ఇప్పుడు ఇందాక పట్టాభి గారు చెప్పారు, నర్సరావుపేటలో ఇబ్రహీంని చంపారు. అక్కడ వెంటనే ఏం చెప్తుంది మీడియా లేదా పోలీసులు ఏం చెప్తున్నారు? అక్కడ ఒక మసీదు వివాదం ఉంది అని చెప్తున్నారు. లేదా మీరు ఏ హత్య అయినా తీసుకోండి, ఈ కారణం వల్ల హత్య జరిగిందని మీడియా చెప్తుంది, పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ వీధి సుబ్రహ్మణ్యం అనే ఒక మాదిగ కుర్రాడిని, తన దగ్గర 6 సంవత్సరాలుగా డ్రైవర్గా పనిచేసిన ఒక కుర్రాడిని అనంత సత్య ఉదయ భాస్కర్ అనే వాడు ఎందుకు చంపాడు? పోలీసులు ఈ రోజు వరకు చెప్పలేదు. ఎందుకు చంపాడు? 20,000 అప్పు ఉన్నాడని చెప్పాడు. 20,000 అప్పు కోసం
కోట్ల రూపాయల ఆస్తి ఉన్న ఉదయ్ భాస్కర్ తన డ్రైవర్ని చంపుతాడని ఎవరు అనుకోరు. ఉదయ్ భాస్కర్కి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల ఆస్తి ఉందండి. మొత్తం అడ్డతీగల మండలాన్ని వాళ్ళు అడ్డాగా చేసుకొని ఆ ప్రాంతంలో ఉన్న అటవీ సంపదని దోచుకుంటూ అమాయకులైన గిరిజనుల మీద ఆధిపత్యం చెలాయిస్తూ దశాబ్దాలుగా వీళ్ళ కుటుంబం ఆ ప్రాంతంలో అరాచకాలు చేస్తుంటే చట్టం కాదండి ప్రజల్ని కాపాడింది, పోలీసులు కాదండి ప్రజల్ని కాపాడింది, ఇప్పుడు మనం చెప్తున్న రాజ్యాంగం కూడా కాదని ప్రజల్ని కాపాడింది. వీళ్ళ కుటుంబం అరాచకాల నుండి మావోయిస్టు పార్టీ దళాలు, పీపుల్స్ వార్ దళాలు ఆ ప్రాంతాన్ని కాపాడాయి. వీళ్ళ నాన్న మహిళల మీద చేస్తున్న అరాచకాలను చూసి భరించలేక 1986లో స్థానికంగా ఉండే ఒక దళం వాళ్ళ నాన్న చంపేసింది. అంటే మీరు చెప్తున్న రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానం న్యాయం చేయనప్పుడు, మీరు చెప్తున్న చట్టం ప్రకారం చట్టం న్యాయం చేయనప్పుడు, మీరు చెప్తున్న పోలీసులు న్యాయం చేయనప్పుడు దెర్ విల్ బి ఏ ప్యారలల్ లా, ఒక సమాంతర న్యాయం ఉంటుంది. ఆ సమాంతర న్యాయం ఒక దశ దాటిన తర్వాత పనిచేస్తుంది. అది తప్ప ఒప్ప అనేది వేరే చర్చ. కారణం ఏంటంటే ఈ నాగరిక సమాజం అని చెప్పుకుంటున్న ఈ సమాజం ఒక పశువుని, ఒక రాక్షసుణ్ణి, ఒక వ్యక్తిని దారుణంగా చంపి కారులో వేసుకొని తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసి వెళ్ళినోడిని, ఆ తర్వాత వాడు పెళ్ళిళ్ళకి తిరుగుతున్నా కూడా పోలీసులు ఎక్కడ అతన్ని డిస్టర్బ్ చేయకుండా పౌర సమాజం నుండి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుండి, దళిత సంఘాల నుండి తీవ్రమైన ఉద్యమాలు జరుగుతుంటే అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మీడియా కూడా తీవ్రంగా స్పందిస్తే మానవతా దృక్పథంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతను వచ్చి పోలీసులకి లొంగిపోయాడు. అతన్ని ఎవరు అరెస్ట్ చేయలేదు. ఈరోజు ఇప్పటి వరకు ఎందుకు సుబ్రహ్మణ్యాన్ని చంపాడు, ఎందుకు జిల్లా మొత్తం చెప్పుకుంటుంది. వాళ్ళ ఇంట్లో మహిళ ఎవరో సుబ్రహ్మణ్యంతో పడుకుంది, మరి ఆమెను ఎందుకు చంపలేదు? ఈయన కొడుకు నిజంగా దమ్ముంటే ఆమెను ఎందుకు చంపలేదు? అంటే వీళ్ళ ప్రతాపం బలహీన వర్గాల మీద, వీళ్ళ ప్రతాపం దళితుల మీద, వీళ్ళ ప్రతాపం పేదల మీద. నేను చెప్తున్నా 1986లో ఆ రోజు మావోయిస్ట్ పార్టీ కాదు, పీపుల్స్ వార్ ఉంది. ఏ విధంగా అయితే చక్రారావుని వాళ్ళ నాన్నని ప్రజాకోర్టులో శిక్షించారో వీడికి కూడా ఒక రోజు ఆలస్యం కావచ్చు, ఒక నెల ఆలస్యం కావచ్చు, ఒక సంవత్సరం ఆలస్యం కావచ్చు, వీడికి కూడా ప్రజా కోర్టులో శిక్ష పడిద్ది. వీడు కూడా ఆ శిక్షను అనుభవిస్తాడు. బెయిల్ రావటం అనేది చట్టబద్ధంగా అతని హక్కు. చాలామంది జగన్మోహన్ రెడ్డి బెయిల్ విషయంలో కూడా చాలా చర్చలు చేస్తూ ఉంటారు. చట్టం ప్రకారం బెయిల్ ఈజ్ ఎ రైట్, ఎవరికైనా బెయిల్ వస్తుంది. ఎంత తీవ్రమైన నేరం చేసిన వ్యక్తికైనా చట్ట నిబంధనలకు లోబడి బెయిల్ వస్తుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? బెయిల్ మీద వచ్చిన వాడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసి జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చిన వాడిని ఊరేగింపు తీసుకొస్తున్నారంటే మీరు అడిగిన ప్రశ్న, బాధితుడు తల్లిదండ్రులు ఏమనుకోవాలి? బాధితుడి గర్భవతి అయిన భార్య ఏమనుకోవాలి? బాధితుడి కుటుంబానికి రక్షణ ఉంటుంది అని గ్యారంటీ ఉందా? హత్య చేసిన వాడిని మీరు ఊరేగిస్తుంటే, హత్య చేసిన వాడి మీద మీరు పూలు జల్లి తీసుకొస్తుంటే, మరి అదే ప్రాంతంలో ఉండే, కాకినాడలోనే అదే ప్రాంతంలో ఉండే బాధిత, బలం లేని బాధిత కుటుంబం, డబ్బు లేని బాధిత కుటుంబం, పదవులు లేని బాధిత కుటుంబం ఎలా బతుకుతారు? అప్పుడే అరెస్ట్ చేసే ముందే 2 కోట్లు ఇస్తాము, 2 ఎకరాల పొలం ఇస్తాము, ఈ కేసు ఉపసంహరించుకోమని నూకరత్నం గారి మీద, సుబ్రహ్మణ్యం వాళ్ళ తల్లి మీద, సుబ్రహ్మణ్యం భార్య మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తే ఆత్మగౌరవం ఉన్న ఆ దళిత బిడ్డలు ఆ డబ్బుల్ని తిరస్కరించారు, ఆ పొలాన్ని తిరస్కరించారు, ఆ ఆస్తిని తిరస్కరించారు. తమ కుమారుణ్ణి పొట్టన పెట్టుకున్న, సుబ్రహ్మణ్యాన్ని పొట్టన పెట్టుకున్న ఆ నీచుణ్ణి, ఆ పశువుని, ఆ రాక్షసుణ్ణి శిక్షించాలి
అది తప్ప మాకు ఇంకేం వద్దు అని ఒకే ఒక మాట మీద నిలబడ్డారు. వాళ్ళు ఆ రోజు డబ్బులకి అమ్ముడు పోలేదు, వాళ్ళు ఆ రోజు పొలానికి అమ్ముడు పోలేదు. వాళ్ళు ఈ రోజు కూడా మా బిడ్డను చంపిన వాడిని శిక్షించండి అని కోరుకుంటున్నారు. మరి ఈ చట్టాలు, ఈ రాజ్యాంగం, ఈ పౌర సమాజం అన్నిటికీ మించి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ నాయకులు ఇప్పుడు సుబ్రహ్మణ్యాన్ని తెచ్చి ఇవ్వలేరు. ఆ కుటుంబం యొక్క కడుపు కోతని వీళ్ళెవరూ తీర్చలేరు. కానీ అనంత ఉదయ భాస్కర్ అనేవాడిని కూడా నడి రోడ్డు మీద వాడిని నరికి చంపిన రోజే ఈ కుటుంబానికి న్యాయం జరిగింది. చట్ట ప్రకారం శిక్షిద్దాం అందాం, మనం చట్టానికి లోబడి మాట్లాడదాం సార్. చట్టబద్ధంగానే కదా మమ్మల్ని చంపుతుంది, ఆ చట్ట పరిధిలోనే కదా ఊరేగిస్తుంది, ఆ చట్ట పరిధిలోనే కదా బెయిల్ ఇచ్చి పూల మీద నడిపిస్తుంది. రైట్, ఏదైనా చట్టానికి ఎస్ పట్టాభి గారు, ఎక్కడైనా సరే ఒక గ్రామంలో బాగా చదివిన వ్యక్తి స్టేట్ ఫస్ట్ వస్తేనో క్లాస్ ఫస్ట్ వస్తేనో ఆ ఊరేగిస్తారు, లేచి నిలబెట్టి అందరికీ చెప్తారు, స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఎవరన్నా క్రికెట్లో కానీ ఫుట్బాల్లో కానీ గెలిస్తే కూడా 1983లో మొదటిసారి వరల్డ్ కప్ గెలిస్తే ఇందిరాగాంధీ గారు ఎయిర్పోర్ట్కి బయలుదేరారు అంటే అదొక అనుభూతి. అటువంటి సాంప్రదాయాలు ఉంటాయి. ఒక మంచి నాయకుడు కనుక గ్రామంలో వస్తే వారు చెప్పే 4 మాటలు వింటారు. ఇవాళ గాంధీ గారి ఫోటో ఎందుకు పెడతారు, లాల్ బహదూర్ శాస్త్రి ఫోటో ఎందుకు పెడతారు, వల్లభాయ్ పటేల్ గారి ఫోటో ఎందుకు పెడతారు? వాళ్ళ స్ఫూర్తి పొందడానికి, వాళ్ళెవరో తెలుసుకుంటే మంచితనం చెప్పడానికి. ఇవాళ అనంతబాబు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ ఇలా కేసులో ఉన్నవాళ్లే. నేను వైసీపీ మొత్తాన్ని అంటలేదు, వైసీపీ పార్టీతో నాకు సంబంధం కూడా లేదు. ఎవరైతే దర్యాప్తు సంస్థలు దోషిగా తేలారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, పర్వాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే పార్టీలు చేసుకోవడంలో తప్పులేదు, కానీ విచ్చలవిడితనం. వారేదో అసలు గాంధీ గారికి కూడా చేయరు సార్. గాంధీ జయంతి ఉత్సవాలు అక్టోబర్ 2 మనం చెయ్యం, నవంబర్ 14 చాచా నెహ్రూ కూడా మనం చెయ్యం. మహనీయుల బర్త్డేలు మానేశాం, వారు చేసిన పనులు మానేశాం. వీళ్ళు ఏంటండి అసలు? ఆ జబర్దస్త్ వాళ్ళు వచ్చి ఎగురుతూ ఉన్నారు. డబ్బులు ఇస్తే చాలు ఏమైనా చేస్తారా? సాంబశివరావు, మీరు చెప్పినటువంటి ఈ రోత పనులన్నీ కూడా నిన్న మనం చూసాం ప్రత్యక్షంగా. ముఖ్యమంత్రి గారి స్వర్ణోత్సవం అంట, అది కూడా నాకు అర్థం కాల. వయసు 50 సంవత్సరాలు వస్తే స్వర్ణోత్సవం అయిపోతుందండి? ఇప్పుడు ఏదన్నా ఒక సంస్థ, ఇప్పుడు TV5 సంస్థ పెట్టి ఒక 50 సంవత్సరాలు పూర్తయితే స్వర్ణోత్సవాలు చేస్తారు. లేదంటే యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు ఒక 50 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేస్తే దానికి ఒక స్వర్ణోత్సవం చేస్తారు. కానీ వయసు 50 వస్తే స్వర్ణోత్సవం ఏంటండి? ఆ రికార్డింగ్ డ్యాన్స్లు ఏంటి? దానికి తోడు ఆ రికార్డింగ్ డ్యాన్స్లో ఆ జబర్దస్త్ స్టార్ ఆవిడ, మన దౌర్భాగ్యం ఆవిడ పర్యాటక శాఖ మంత్రి. నిన్ననే ఒక సర్వేలో దేశంలో 18వ స్థానంలో ఉంది, మన టూరిజం ర్యాంకు 18th ప్లేస్. ఇట్లాంటి చిందులన్నీ వేస్తే ఇంకా టూరిజం ఏం పట్టించుకుంటుందండి? సరే, అసలు నిన్న నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి బర్త్డే స్కామ్ ఒకటి బయట పెట్టడం జరిగిందండి. బైజూస్ బర్త్డే స్కామ్ అంటే పుట్టినరోజు నాడు కూడా ఎవరైనా కూడా సాంబశివరావు పుట్టినరోజు నాడు కొద్దిగా గుడ్ బాయ్ లాగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఏదో గుడికి వెళ్ళో లేదంటే చర్చ్కో మసీదుకో వెళ్ళి ఆ దేవుని ఆశీస్సులు తీసుకుని ఏదో సత్ప్రవర్తనతో ఉండటానికి ప్రయత్నం చేస్తారు మిగతా అన్ని రోజులు ఎట్టున్నా కానీ. కానీ మన దౌర్భాగ్యం, ఈ ముఖ్యమంత్రి పుట్టినరోజు నాడు కూడా 221 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడండి. ఇటువంటి ఈ స్కామ్స్టర్కి, ఈ స్కామ్ పొద్దున్న లేస్తే తిమింగళంలాగా ఎంత మింగుదామని చూసేటటువంటి వ్యక్తికి ఉత్సవాలు అవసరం అండి? ఆల్రెడీ సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఈ 3.5 సంవత్సరాల కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయలు మింగేసి నిన్న పుట్టినరోజు నాడు 221 కోట్లు మింగాడు. ఇవాళ నేను ఈ డిబేట్ చూస్తున్నటువంటి యువకులందరూ కూడా చెప్తా ఉన్నా, మీరు ఒక్కసారి ఎవరైనా గూగుల్లోకి వెళ్ళి శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 లైట్ మోడల్ 8.7 ఇంచెస్ మోడల్ ఎంత ఉంటుందో సెర్చ్ చేయండి. దాని ధర జస్ట్ గూగుల్లోకి వెళ్ళి శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 8.7 ఇంచెస్ మీరు సెర్చ్ చేస్తే కనపడే ధర ఎంతంటే 11,999 రూపాయలండి. ఇది నేను ఆ ప్రింట్అవుట్ తీసా అమెజాన్ దీనిలో నుంచి, 11,999. కానీ మహానుభావుడు ఎంత కొన్నాడు దాన్ని? 13,262 రూపాయలు పెట్టి కొన్నాడు.
ఒక ట్యాబ్ కొంటేనే దాని ఎంఆర్పి ధర 14,500 అండి. ఒక ట్యాబ్ కొంటేనే 14,500 ధర ఉన్నటువంటి ఆ శాంసంగ్ ట్యాబ్కి 2,500 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 14,999కి ఇస్తా ఉంటే ఈయన గారు నిన్న 5 లక్షల ట్యాబులు 5 లక్షల ట్యాబులు కొనడానికి వెళితే ఎంత డిస్కౌంట్ ఇవ్వాలండి? మీరు ఏదైనా షాప్కి వెళ్ళి ఒక ఐటమ్ కొంటానంటే ఒక డిస్కౌంట్ ఉంటుంది, 100 ఐటమ్లు కొంటానంటే డిస్కౌంట్ పెరుగుతుంది కదా. అటువంటిది సింగిల్ ఐటమ్ కొంటే వచ్చేటటువంటి డిస్కౌంట్ కంటే ఇంకా తక్కువ, అంటే ఆ 2,500 కాకుండా 11,999 కాకుండా 13,262 రూపాయలు పెట్టుకున్నాడు. దేనికి? డబ్బులు కక్కుర్తిపడి. 5 లక్షల ట్యాబులు కొంటే కనీసం మనకి 9,000కు వచ్చి ఉండేది. ఆ లెక్కన 5 లక్షల ట్యాబులు 4,262 రూపాయలు అధిక ధరకి మనం లెక్కేస్తే సుమారుగా 221 కోట్ల రూపాయల తేడా వస్తూ ఉంది. అంటే ఎంత నిస్సిగ్గుగా పుట్టినరోజు నాడు కూడా 221 కోట్ల పిల్లలకి ఏదో ట్యాబులు ఇచ్చి నేనేదో మేనమామంట, కంసమామ, ప్రతి దానిలో కూడా మింగేటటువంటి కంసమామ. అంతేకాకుండా దయచేసి యంగ్స్టర్స్ అందరూ కూడా జుడిషియల్ ప్రివ్యూ అని ఒక వెబ్సైట్ ఉంటుందండి, ఏపీ జుడిషియల్ ప్రివ్యూ వెబ్సైట్ ఉంటుంది. దానిలోకి వెళ్ళి ఈ ట్యాబులకు సంబంధించి జుడిషియల్ ప్రివ్యూ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఒక్కసారి చూడండి. ఇవాళ ఎంత నిస్సిగ్గుగా మింగుతా ఉన్నాడో. పుట్టినరోజు నాడు కూడా 221 కోట్లు ఎలా మింగాడో తెలుసుకోండి. ఆ జుడిషియల్ ప్రివ్యూ అంటే ఈ టెండర్ 100 కోట్లు దాటినటువంటి టెండర్ ఏదైనా జుడిషియల్ ప్రివ్యూకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అనేక కంపెనీలు అబ్జెక్షన్స్ రైజ్ చేశాయి. ఏమని? సార్ 8.7 ఇంచెస్ ట్యాబ్ అనేది ఒక్క శాంసంగ్ కంపెనీ తయారు చేస్తుంది సార్, మీరు 8.7 ఇంచెస్ ఎలా పెట్టారు సార్ స్పెసిఫికేషన్లో? మామూలుగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు 8 ఇంచెస్ అండ్ అబౌవ్ అని పెడతా ఉన్నాయి, కాబట్టి ఆ 8.7 ఇంచెస్ పెట్టడం కరెక్ట్ కాదు, మీరు దాన్ని మార్చిందంటే నేను 8.7 ఇంచెసే కొంటా, నేను 220 కోట్లు మింగుతా, నేను ఆల్రెడీ డీల్ సెట్ చేసుకున్నా, శాంసంగ్ కంపెనీ వాడితో ఆ డీలర్తో డీల్ మాట్లాడుకున్నానయ్యా, నేను ఆ మోడలే కొంటా, మీరు ఎవడన్ని చెప్పినా నేను మాన్ను అని చెప్పి ఇదిగో ఈ డాక్యుమెంట్ చదవండి, మీరు మీకు అర్థమవుతుంది. నెత్తినోరు బాదుకున్నారు సార్, ఇది తప్పు సార్, చాలా కంపెనీలు టెండర్లో పాల్గొనలేదు సార్ అంటే వాటిని ఒప్పుకోకుండా 8.7 ఇంచెస్ శాంసంగ్ ట్యాబే కావాలని చెప్పి మిగతా ఎవరు టెండర్లో పాల్గొనకుండా చేసి 220 కోట్లు మింగాడు. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం సర్క్యులర్ ఇచ్చిందండి, ఆగస్టు 27, 2021న దేశవ్యాప్తంగా ట్యాబ్లు 8 ఇంచెస్ అండ్ అబౌవ్ స్పెసిఫికేషన్తో కొనండి అని చెప్పి సర్క్యులర్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ సర్క్యులర్ కాపీ చూపించిన ఒప్పుకోలా మన బకాసురుడు, మెంగటమే పని కదా. కాబట్టి ఇటువంటి నీచుడు పిల్లల పేరుతో చదువుకునేటువంటి విద్యార్థుల పేరుతో కూడా స్కామ్ ఏంటో చెప్పండి. పర్సనల్ ట్యాబ్ల కొనుగోలులో ఇప్పుడు ఒకటే సాంబశివరావు చిన్న పిల్లలకి ఇచ్చేటటువంటి ట్యాబుల్లో కూడా 221 కోట్లు మింగాడంటే ఇతనికి ఏం అర్హత ఉందండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగటానికి? ఏదన్నా మంచి చేస్తే మేము ఎవరైనా తప్పుపట్టాం సాంబశివరావు, ఏదన్నా స్కూళ్ళు బాగుపడుతున్నా పిల్లలకు మంచి జరుగుతుందంటే మేము స్వాగతిస్తాం, కానీ ఈ రకంగా మింగుతా ఉంటే తప్పనిసరిగా ప్రశ్నిస్తాం కదా. కాబట్టి ఇటువంటి ఉత్సవాలు చేసుకునేటటువంటి కనీస అర్హత, పుట్టినరోజు నాడు కూడా ఇంత భయంకరమైనటువంటి స్కామ్కు పాల్పడినటువంటి ఈ వ్యక్తికి ఏం అర్హత ఉంది? ప్రజాధనాన్ని తగలేసి ఉత్సవాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అర్హత ఇతనికి ఏముంది సాంబశివరావు? అంతేకాకుండా సాంబశివరావు ఇవాళ ఇంకొక సంఘటన కూడా చూసా, దురదృష్టం, నిజంగా మేము కూడా బాధపడ్డామండి. టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారి కుమారుడు పాపం ఆ రకంగా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం అనేది నిజంగా చాలా బాధ కలిగించేటటువంటి అవసరం. పాపం రేపో మాపో పెళ్లి కావాల్సినటువంటి ఆ కుర్రవాడు ఆ రకంగా నిజంగా వి ఆల్సో ఎక్స్ప్రెస్ అవర్ డీపెస్ట్ కాండోలెన్సెస్ టు ధర్మారెడ్డి గారు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తండ్రి గారు కూడా పరమపదించారు, వారికి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సంతాపం తెలియజేశారు. వారిద్దరిళ్ళకి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పులేదు, వెళ్ళి పరామర్శించడంలో అది చేయాల్సిన పని చేశారు. కానీ గతంలో ఒక ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్కి చెందినటువంటి ఎంపీ, తిరుపతి ఎంపీ, మీకు గుర్తుంది కదా సాంబశివరావు, దుర్గాప్రసాద్ గారు, ఆయన కూడా పాపం అకస్మాత్తుగా మరణించారు. కానీ వారింటికి వెళ్ళారా? ఆయన వెళ్ళి ఆ కుటుంబాన్ని పలకరించారా? ఇవాళ అందరిళ్ళకి వెళ్ళి పలకరిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎస్సీలంటే అంత చులకనా? కనీసం వెళ్ళి వాళ్ళని పరామర్శించరా? ఓకే ఓకే పట్టాభి గారు ఇవాళ ఆలోచిస్తా ఉన్నారు అందరూ కూడా. ఆ రకంగా ఒకటి కాదు రెండు కాదు సార్, ఇలా చెప్పుకుంటూ పోతే. రైట్, ఒక్క నిమిషం.
కొలిక్పూడి గారు, అంటే ఇంకొక విషయం కూడా ఇప్పుడు ఆ వచ్చింది. రకంగా యా నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను లాస్ట్. ఎస్ సార్, అంటే అనంతబాబు గారి ఇష్యూ మీరు స్పష్టంగా చెప్పారు సార్. సరే, అక్కడున్న వాళ్ళు చూసుకుంటారు, చట్ట ప్రకారం శిక్షించాలనుకుంటున్నాం. మీరు చెప్పినట్టుగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విలువ ఉంటుందని అనుకుంటున్నాను నేను. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది తప్ప మీరు చెప్పినట్టుగా న్యాయం జరుగుతుందంటే డబ్బున్న వాళ్ళకి జరుగుతుంది. చట్టం ఉందా అంటే పోలీసుల చేతిలో చట్టం ఉంటుంది, అది ఎవరి మీద ప్రయోగిస్తున్నారో మనకు తెలుసు. రాజ్యాంగం కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని మార్చుకుంటా ఉన్నారు, దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతోందో. వారికి న్యాయం జరగాలని కోరుకుందాం. ఇంకోటి, ఏపీలో ఈ మధ్య నువ్వు ఎలాగైనా సంపాదించండి, ఈడీ కేసులు సంపాదించండి, సిబిఐ కేసులు సంపాదించండి, కానీ ఒకప్పుడు ఎవరి దగ్గర డబ్బు కొట్టేయకుండా మహిళలు తన సొంత ఒళ్ళు తను అమ్ముకుంటుంటేనే పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు. నేను మొట్టమొదటి చెప్పినట్టుగా వాళ్ళు కొంగు అడ్డం పెట్టుకొని ఎవరు కనపడకుండా ఉండేవాళ్ళు. అంటే తాము చేస్తుంది తప్పైనా కూడు కోసం గుడ్డ కోసం చేసిన వాళ్ళు. వాళ్ళకి అంత సిగ్గుంటే లక్షల కోట్లు కొట్టేసిన వాళ్ళు, వేల కోట్లు కొట్టేసిన వాళ్ళు, మనుషులను చంపుతున్న వాళ్ళు, మనుషులను తిడుతున్న వాళ్ళు, వీళ్ళకేం బుద్ధి అనిపిదా సార్? ఆ డ్యాన్సులు ఏంటి, ఆ కథలేంటి, ఏం ప్రమోట్ చేస్తారు మీరు అసలు మీ ప్రతి స్టేట్లో? సమాజానికి ప్రతి కాలంలోనూ కొన్ని విలువలు ఉంటాయి. మనోళ్ళు సాంప్రదాయబద్ధంగా ఏం చెప్తారంటే యుగాలు చెప్తారు. త్రేతాయుగంలో అలా ఉంది, కృతయుగంలో ఎలా ఉంది, ద్వాపర యుగంలో ఎలా ఉంది, కలియుగంలో ఎలా ఉంటుంది. యుగాల గురించి పక్కన పెడితే ప్రతి సమాజానికి నేను చెప్పినట్టు ఏ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి అవే మనకి నేర్పుతారు. ఎప్పుడైతే ఆర్థిక స్థితిగతులే ప్రధానంగా మానవ సంబంధాలు ఏర్పడుతున్నాయో, ఈరోజు మన ఇంట్లో ఓ పాపకో బాబుకో పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అవతలోళ్ళు ఎంత డబ్బున్న వాళ్ళని చూస్తున్నాం, కానీ అవతలోళ్ళు ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, ఎంత సభ్యత సంస్కారం ఉన్నవాళ్ళు, కొన్ని పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ నేను నిజంగా డబ్బు చూసి పెళ్ళిళ్ళు చేసుకున్న చాలా ఇప్పుడు పబ్లిక్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది అనిపిస్తున్నారు మన కళ్ళ ముందే. సరే, ఇందాక పట్టాభి గారు మీరు ఒక విషయంలో చాలా బాధపడ్డారండి. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి జబర్దస్త్ వాళ్ళు వచ్చారు అని. నేను సపోర్ట్ చేస్తానండి. కారణం ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అండి. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సభలో మంత్రి గారి సమక్షంలో జబర్దస్త్ వాళ్ళు కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి. దాన్ని మీరు ఎట్లా కాదంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి ముఖ్య అతిథులుగా ఎవరిని పిలవాలి అని రోజా గారు నిర్ణయించుకున్నారు. జబర్దస్త్ ఆది రావాలి, జబర్దస్త్ పవిత్ర రావాలి, లేదా జబర్దస్త్లో ఉన్న అనసూయ రావాలి. అనసూయ ఆ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా చెప్పలేదు. అదే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి ముఖ్య అతిథులుగా హాజరైన ఆ హైపర్ ఆది వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆంధ్రప్రదేశ్కి చీకటి రోజు అని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్కి చీకటి రోజు అని చెప్పారు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పుట్టినరోజు చేసుకున్నా జబర్దస్త్ వాళ్ళు రావాలి, వాళ్ళు కామెడీ చేయాలి, వాళ్ళు డ్యాన్స్ చేయాలి, వాళ్ళు కేక్ కట్ చేయాలి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని పెంచాలి అని నేను కోరుకుంటున్నా. కానీ ఆ పుట్టినరోజు సందర్భంగా మొత్తం సమాజం అంతా ఆలోచించాల్సింది ఏంటంటే 5 ప్రభుత్వ కార్పొరేషన్లు సాక్షి పేపర్కి 3 కోట్ల రూపాయలు పెట్టి యాడ్స్ ఇచ్చాం. అది ఎవడమ్మా మొగుడు సొమ్ము? 5 ప్రభుత్వ కార్పొరేషన్లు, 5 ఇంతకుముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఇలా ప్రభుత్వ ధనంతో పుట్టినరోజు సందర్భంగా ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వేసుకొని భజన చేసుకున్నారా? చేసుకుంటే అది కూడా తప్పే. కాబట్టి నిన్న జరిగింది ట్యాబుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం ఏం కోరుకుంటున్నారంటే ఈ ట్యాబుల్ని, ఈ బైజూస్ని ప్రతిపక్షాలు బాగా విమర్శించాలి. బాగా విమర్శిస్తే
ఆ పిల్లల తల్లిదండ్రులకి అది నెగిటివ్గా వెళ్ళిద్ది, అది మనకి రాజకీయంగా ఉపయోగపడిద్ది అనుకుంటున్నారు. కాబట్టి నేను దాన్ని టచ్ చేయదలుచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఓటు పెరిగినా కూడా నేను ఆ విషయాన్ని మాట్లాడదలుచుకోలేదు. ఆయన చేస్తున్న విధ్వంసం గురించి మాట్లాడతాను, దళితులకి ఆయన చేస్తున్న నష్టం గురించి నేను మాట్లాడతాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, అది కాకినాడలో సుబ్రహ్మణ్యం హత్య కావచ్చు, లేకపోతే మాచర్లలో ఆ చల్లా మధుసూదన్ అనే వ్యక్తి వేట కొడవలు పట్టుకొని దాన్ని వీడియో తీసి, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో జరిగేవండి. ఇంతకుముందు ఒక 20-25 సంవత్సరాల క్రితం బీహార్లో జరిగేవండి. అంటే ఇక చట్టబద్ధమైన పాలనతో సంబంధం లేకుండా, రాజ్యాంగ నియమాలతో సంబంధం లేకుండా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఒక రాక్షస మూక ఎక్కడైతే ప్రజల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళ మీద ఆధిపత్యం చలాయించి బతికిద్దో అక్కడ ఇంతకుముందు చూసాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఉన్న చాలా దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్న ఆ రోజు మనం విన్న బీహార్ని ఈరోజు చూపిస్తున్నారు. ఆ రోజు మనం చదువుకున్న బీహార్ని ఈరోజు చూపిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాకు తెలిసి ఆయన చేస్తున్నది ఏంటంటే ఆర్థికాభివృద్ధి ఉండదు, సామాజిక అభివృద్ధి కూడా ఉండదు. ఈ పొల్యూటెడ్ కల్చర్లో ఎవరు బయట నుంచి రాకూడదు. ప్రజలు కులాల పేరుతో కొట్టుకోవాలి, మతాల పేరుతో కొట్టుకోవాలి, ఇలా హత్యలు జరగాలి, భయభ్రాంతులైపోవాలి. ఆఖరికి రాజకీయాలంటే కాస్త చదువుకున్న వాళ్ళు ఈ చెత్త మనకెందుకు అనుకుని దూరంగా వెళ్ళిపోవాలి. ఇది అంతా ఉన్నన్ని రోజులు ప్రజలు ఆ ఇచ్చే వాలంటరీ ఉద్యోగాలు లేదా ఇంకా చిన్న చిన్న తాయిలాలు ఏవైతే ఉన్నాయి, అంటే ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు లేకపోయినా తాత్కాలిక తాయిలాలకి ఆ రోజు తినటానికి ఉంటే చాలు అనే ఒక మానసిక వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రజలు కరెక్షన్ చేస్తారు. ఏది ఏమైనా సరే రాజ్యాంగం అంటే బలహీనుల్ని బలవంతుల నుంచి రక్షించాలి, ధనవంతుల నుంచి పేదల్ని రక్షించాలి, అప్పర్ క్యాస్ట్ నుంచి లోయర్ క్యాస్ట్ అనకూడదు, కానీ వాళ్ళని రక్షించాలి. కానీ నిజంగా జరుగుతోందా? ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేస్తున్నాయా? నిజంగా ఆ దిశగా పనిచేస్తే కత్తి పట్టుకుని తిరుగుతున్న మూర్ఖుణ్ణి ఈ పాటికి అరెస్టు చేసి ఉండేవాళ్ళు, ఆర్థిక నేరస్తుల్ని ఈ పాటికి జైల్లో పెట్టి ఉండేవాళ్ళు, మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకునేవాళ్ళు, మంచి నాయకుల్ని ఎన్నుకునేవాళ్ళు. కోట్లు బర్త్డేల పేరిట అడ్వర్టైజ్మెంట్కి ఇస్తున్న దాన్ని పరిహసించేవాళ్ళు. కానీ చేస్తున్నామా? చేయటం లేదు. సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టుగా నిగ్గదీసి అడుగు ఈ జనాన్ని. మరి జనం, ఏపీ జనం ఎప్పుడు మారుతారో, ఎలా మారుతారో మారాలి. ఇప్పటికైనా సరే మంచి ప్రజానాయకులను ఎన్నుకోండి. హంతకులను కాదు, ఆర్థిక నేరస్తులను కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఏ పార్టీ మంచిదో, ఏ పార్టీ నాయకులో మీరే నిర్ణయించుకోండి. అంతే తప్ప ఎవరినో ఒక దళితులను చంపేస్తే ఊరేగించటం, ఆర్థిక నేరస్తులకి బర్త్డేలు చేయటం, అలాగే ఇంకోటి చేయటం. నేను ఎవరిని విమర్శించాలని కాదు, సిబిఐ ఈడీ చెప్పిందే నేను చెప్తున్నాను. ప్రజల ఓట్లేస్తే ఏమైనా కావచ్చు. అంతే తప్ప ఎవరైనా సరే ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి తప్ప ఇతరులను బాధ పెట్టే రకంగా మీ ప్రవర్తన ఉండకూడదు. చూద్దాం ఏం జరగబోతోందో ఏపీలో. ఇది వాళ్ళ చర్చలో పాల్గొన్న పట్టాభి గారికి అలాగే కొలిపూడి గారికి నమస్కారం. మనకు ఇవాళ కాంగ్రెస్ నాయకులు సంజీవ్ రెడ్డి గారు అందించిందే నేను ఇంట్రడక్షన్లో చెప్పాను. వారికి కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.